ఒక వ్యక్తితో మాట్లాడడం స్టార్ట్ చేయకన ముందే, ఆ వ్యక్తిని చూసిన వెంటనే మన బ్రెయిన్ ఇతను మంచివాడా? కాదా? నమ్మకస్తుడా? తెలివైనవాడా? లేకపోతే తెలివి తక్కువవాడా? అనే నిర్ణయాన్ని తీసేసుకుంటుంది. ఇది వినడానికి చాలా అన్యాయంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఒక మనిషి గురించి పూర్తిగా తెలవడానికి కొన్ని నెలలు పడుతుంది. కొన్ని కొన్ని సార్లు సంవత్సరాల టైం పడుతుంది. కానీ మీ బ్రెయిన్ అంత టైం తీసుకోదు. ఓన్లీ 7 సెకండ్ల లోపే ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనే నిర్ణయాన్ని మీ బ్రెయిన్ తీసేసుకుంటుంది. కాబట్టి ఈరోజు వీడియోలో మనము ఫస్ట్ ఇంప్రెషన్ గురించి, ఫస్ట్ ఇంప్రెషన్ మంచిగా ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ ఇంప్రెషన్ యొక్క ప్రభావం ఎంత వరకు ఉంటుంది అన్న విషయాన్ని క్లియర్‌గా అర్థం చేసుకుందాం. సైకాలజిస్ట్‌లు చేసిన కొన్ని ఆసక్తికరమైన పరిశోధనల్లో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. సైకాలజిస్ట్ నళిని అంబాడే గారు చేసిన పరిశోధనల ప్రకారం ఒక టీచర్‌కి చెప్పిన లెసన్స్ ఒక టీచర్ చెప్పిన తీసుకున్న క్లాసెస్ వీడియో తీసి కొంతమంది పిల్లలు చూపిస్తే కొన్ని సెకన్లలో చూపించినా గాని ఆ పిల్లలు చెప్పిన తీర్పు ఆ టీచర్ క్లాసెస్ లైవ్‌లో కొన్ని నెలల పాటు ఒక 6 నెలల పాటు విన్న స్టూడెంట్స్ చెప్పిన తీర్పు 2 సేమ్. దీన్నే థిన్ స్లైసింగ్ అంటారు. అంటే మీ బ్రెయిన్ చాలా తక్కువ టైంలో ఇంచుమించు సేమ్ రిజల్ట్స్ అంటే సేమ్ రేటింగే ఇస్తుందన్నమాట. అంటే చూసారా? ఓన్లీ 7 సెకన్లు లేకపోతే ఒక 5 సెకన్లు చూపిచ్చింది వీడియో చూపిచ్చారు. మేడం ఎలా చెప్పింది అనన్నది. వాళ్ళు చెప్పిన రేటింగ్ ఒక 6 నెలల నుంచి ఆ మేడం చెప్పిన టీచింగ్స్ విన్న వాళ్ళు చెప్పిన ఆహ్, రేటింగ్ 2 ఆల్‌మోస్ట్ సేమ్ ఉన్నాయి. అంటే ఇది ఎందుకు అవుతుంది అనంటే, మన బ్రెయిన్ ఒక వ్యక్తి ఎలాంటి వాడు అని చెప్పడానికి ఎక్కువ టైం తీసుకోదు అని అనడానికి ఇది ఒక క్లాసిక్ పరిశోధన. ముందు కాలంలో ఎలా ఉండేది అనంటే, ఒక వ్యక్తి మంచివాడా? కాదా? వీడిని మనం మన గ్యాంగ్‌లో చేర్చుకోవచ్చా? లేదా? అన్న నిర్ణయాలు చాలా తొందరగా తీసుకోవాల్సొచ్చేది. దానివల్ల ఈ అలవాటు మన బ్రెయిన్‌కి అయిపోయింది. కాబట్టి మన బ్రెయిన్ చాలా తక్కువ టైంలో ఒక వ్యక్తి ఎలాంటి వాడు అనే ఇంప్రెషన్‌ని క్రియేట్ చేసుకుంటుంది. ఇంకొకటేంటి అంటే ప్రైమసీ ఎఫెక్ట్. సైకాలజిస్ట్‌ల ప్రకారం మనకి మొదట వచ్చిన ఇన్ఫర్మేషన్ తర్వాత వచ్చిన నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తుంది. అంటే ఎవరైనా ఒక వ్యక్తి కాన్ఫిడెంట్‌గా మాట్లాడాడు అని మనకు ఫస్ట్‌లో అనిపించిందనుకోండి, మనము చాలా మట్టుకు ఈ వ్యక్తి కాన్ఫిడెంట్‌గా ఉంటాడు అని అనుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మాట్లాడేటప్పుడు కొంచెం తడబడుతూ, భయపడుతూ మాట్లాడడం స్టార్ట్ చేశారనుకోండి స్టార్టింగ్‌లో. తర్వాత వాళ్ళు మంచిగా మాట్లాడినా మనకు అదే ఇంప్రెషన్ అనేది ఉంటుందన్నమాట. ఇతను నెర్వస్ అయ్యాడు, ఇతను కొంచెం భయపడ్డాడు అని. అదే ఎవరైనా వ్యక్తి కాన్ఫిడెంట్‌గా మాట్లాడారనుకోండి స్టార్టింగ్‌లో, తర్వాత ఏదైనా తప్పుగా లేకపోతే ఏదన్నా ఇన్ఫర్మేషన్ రాంగ్‌గా చెప్పినా గానీ, పర్వాలేదులే స్టార్టింగ్‌లో మంచిగా మాట్లాడాడు కాబట్టి మనకు అదే ఇంప్రెషన్ ఉంటుంది. ఓకే. కేపబులే కానీ ఇప్పుడు కొంచెం అట్లా తడబడ్డాడు అని మన బ్రెయిన్ మనకి సర్ది చెప్తుంది. ఇంకొకటేంటి అంటే హాలో ఎఫెక్ట్. దీని ప్రకారం ఎవరైనా మనిషి గురించి మనకి ఫస్ట్‌గా పాజిటివ్ ఇంప్రెషన్ అనేది కలిగితే, తర్వాత వాళ్ళు ఏదైనా తప్పుగా చెప్పిన ఇన్ఫర్మేషన్ గాని, ఏదైనా ఆన్సర్ తప్పుగా చెప్పినా గాని, మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. అందుకనే అంటారు ఇంటర్‌వ్యూస్‌లో ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని. ఇంకొకటేంటి అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మనము ఇంప్రెషన్ ఎవరైనా వ్యక్తి మనల్ని చూసినప్పుడు, వాళ్ళు ఓన్లీ మన మాటల్ని గమనించరు. మన బాడీ లాంగ్వేజ్‌ని గుర్తిస్తారనమాట. అంటే మీరు మాట్లాడకన్నా ముందే మీ బాడీ మాట్లాడుతుంది. అంటే మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా డ్రెస్ చేసుకున్నారు? మీరు మీ పోస్చర్స్ ఎలా ఉన్నాయి? అంటే మీ హ్యాండ్ గెస్చర్స్ ఎలా ఉన్నాయి? మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? లేకపోతే మీరు ఐ కాంటాక్ట్ ఇస్తున్నారా లేదా? లేకపోతే మీరు మీ హ్యాండ్ మూవ్‌మెంట్స్ చేస్తున్నారా లేదా మాట్లాడేటప్పుడు? మీరు నీట్‌గా ఉన్నారా లేదా? ఇవన్నీ విషయాలు అంటే నీట్‌గా ట్రిమ్ చేసుకొని, నీట్‌గా డ్రెస్ చేసుకొని, ప్రాపర్‌గా ఐరన్ బట్టలు వేసుకొని, షూస్ బావుండి, షూస్, చెప్పులు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఇంప్రెషన్‌లో. ఫస్ట్ వాళ్ళు మిమ్మల్ని చూడగానే మీ అటైర్, మీ చెప్పులు, మీ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అంటే బాయ్స్ అయితే నీట్‌గా ట్రిమ్ చేసుకున్నారా లేదా? బియర్డ్ ఎలా ఉంది? ఇవన్నీ హెయిర్ స్టైల్ ఎలా ఉంది? ఇవి అమ్మాయిలైతే ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉన్నాయి? నీట్‌గా ఉందా లేదా? ఇదే చూస్తారు. కాబట్టి ఫస్ట్ ఏ పర్సన్ అయినా కానీ నీట్‌గా కనిపించడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే అంటారు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నీట్‌గా వెళ్ళాలి అననేసి.
మన బాడీ లాంగ్వేజ్ ఎక్కువగా మాట్లాడుతుందనమాట. మనం ఎంత సీరియస్‌గా ఉన్నాం ఆ విషయాన్ని అనేది మన బాడీ లాంగ్వేజ్, మన అటైర్ అనేది చెప్తుంది. మనం ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్‌ని కలవడానికి వెళ్ళినప్పుడు, మనం రాత్రి పడుకున్న బట్టల మీదనే అట్లానే వెళ్ళిపోం. నీట్‌గా డ్రెస్ చేసుకొని, నీట్‌గా వెళ్తాం. కాబట్టి ఆ పర్సన్ ఏమనుకుంటారు, వీళ్ళు ఇంత నీట్‌గా వచ్చారు అంటే వీళ్ళు నా నా ప్రెజెన్స్‌కి గాని, ఈ ఇంటర్వ్యూకి గాని, ఈ కమ్యూనికేషన్‌కి గాని వాళ్ళు విలువ ఇస్తున్నారు. ఈ ఇంటరాక్షన్‌ని వాళ్ళు సీరియస్‌గా తీసుకున్నారు అన్న ఇంప్రెషన్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మైండ్‌లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఎవరికైనా మనం ఇంపార్టెంట్ అనుకునే వ్యక్తుల దగ్గరికి వెళ్ళేటప్పుడు నీట్‌గా వెళ్ళడము, మంచిగా వెళ్ళడం అననేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటేంటి అంటే సిమిలారిటీ అట్రాక్షన్ ఎఫెక్ట్. అంటే ఎవరైనా ఒక వ్యక్తిని మనము మొదటిసారి కలిసినప్పుడు, వాళ్ళతోని మొదటిసారి మాట్లాడినప్పుడు, మన బ్రెయిన్ ఎప్పుడు సిమిలారిటీని వెతుకుతుందనమాట. అంటే ఎవరైనా మన బ్యాక్‌గ్రౌండ్ నుంచే ఉన్నా, మన ఏరియా నుంచే ఉన్నా, మనం ఏమైతే ఇష్టపడతామో, మన హాబీస్ ఏంటో అదే వాళ్ళకి ఉన్నా, మనం ఎట్లా అయితే ఏ విషయాల మీదనైతే జోక్‌గా నవ్వుతామో, లేకపోతే మనకి ఏ విషయాలైతే నచ్చుతాయో అవే వాళ్ళకి నచ్చినా, మనకే మూవీస్ నచ్చుతాయో, మనకే సాంగ్స్ నచ్చుతాయో అవి వాళ్ళకి నచ్చినా, మనం ఏ ప్లేసెస్‌కి వెళ్ళడానికి ఇష్టపడతామో అది వాళ్ళు ఇష్టపడ్డా, అట్లాంటి వ్యక్తుల్ని మనము అరే! వీళ్ళు గూడా నాలాగానే ఉన్నారే అని అనుకోని సిమిలారిటీ అట్రాక్షన్ అంటే వెంటనే మనము వాళ్ళకి కనెక్ట్ అయిపోయే పాసిబిలిటీ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఎప్పుడైనా మన బ్రెయిన్ ఫస్ట్‌గా కలిసిన వాళ్ళలో వాళ్ళకి నాకు సిమిలారిటీస్ ఏమున్నాయి అని వెతుకుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు ఎవరైనా ఫస్ట్‌లో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మనము వాళ్ళకి, మనకి ఏం సిమిలారిటీస్ ఉన్నాయి అన్నవి కనీసం ఒక 2-3 అయినా చెప్తే అది బాండింగ్ అనేది బిల్డ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే ఆహ్, వామత్ వర్సెస్ కాంపిటెన్స్ థియరీ అని ఒకటుంది. దాని ప్రకారము ఏ వ్యక్తినైనా మనం ఫస్ట్ కలిసినప్పుడు మన బ్రెయిన్ రెండే విషయాలు చెక్ చేస్తుంది. ఒకటేంటి అంటే ఈ పర్సన్ కేపబుల్లా? అంటే ఈ పర్సను ఏదైనా పని చేసే అంత సత్తా, ఏదైనా పని చేసే అంత తెలివితేటలు ఈ పర్సన్‌కి ఉన్నాయా? వామత్ అంటే ఈ పర్సన్‌ని నమ్మవచ్చా? ఈ 2 విషయాలే చెక్ చేస్తుంది. ఎవరైనా పర్సన్ నమ్మకస్తుడు అని అనిపిచ్చాడు అనంటే ఆ పర్సన్‌లో అంత తెలివి లేదు అనంటే, ఆ పర్సన్‌ని ఎవ్వరు సీరియస్‌గా తీసుకోరు. ఏ పనికైనా ఇవ్వడానికి ఏదన్నా జాబ్ ఇవ్వడానికి ఏదన్నా వాళ్ళ దగ్గర వాళ్ళకి హెల్ప్‌గా ఉంచుకోవడానికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎవరైనా ఒక వ్యక్తి ఓన్లీ చాలా సత్తా ఉన్న వ్యక్తిగా ఉన్నా, చాలా తెలివితేటలు ఉన్న వ్యక్తిగా ఉన్నా, వాడు నమ్మకస్తుడు లేకపోతే మంచి పొజిషన్‌లో వాళ్ళనివ్వడానికి ఆహ్, మేనేజ్‌మెంట్ అనేది అంగీకరించదు. అలా కాకుండా ఏ వ్యక్తి అయితే నమ్మకంగా ఉండి, వామతుండి, కాంపిటెన్స్ అంటే సత్తా కూడా, కేపబిలిటీ కూడా ఉన్నవాళ్ళు ఉంటే, వాళ్ళు ఎక్కువ శాతం రెస్పెక్టెడ్ పొజిషన్స్‌లో ఉండి, అందరి రెస్పెక్ట్‌ని పొందుతారు. ఇంకొకటేంటి అంటే నెగటివిటీ బయస్. దీని ప్రకారం మన బ్రెయిన్ ఎప్పుడు కూడా నెగెటివ్ విషయాల మీదనే ఫోకస్ చేస్తుందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెగెటివ్ విషయం జరిగింది. ఆ విషయాన్నే మన బ్రెయిన్ ఎక్కువగా గుర్తుంచుకుంటుంది పాజిటివ్ విషయాల కన్నా. నెగెటివ్ బయాస్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీకు పైన లింక్ కనిపిస్తూ ఉంటుంది. డెఫినెట్‌గా వెళ్లి చెక్ చేయండి. ఇప్పటికి మాత్రం ఎప్పుడైనా గాని ఫస్ట్ ఇంప్రెషన్‌లో ఏదైనా నెగెటివ్ జరిగింది అని అనుకోండి. అది దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఫ్యూచర్‌లో కూడా. ఎప్పటికి అది గుర్తుండే పాసిబిలిటీ కూడా చాలా ఎక్కువుంది. కాబట్టి చాలా మందంటారు ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని. ఫస్ట్ ఇంప్రెషన్‌లో ఎలాంటి నెగెటివ్ జరగకూడదు అని అందుకే చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. మరి మనము పాజిటివ్ ఇంప్రెషన్ ఫస్ట్ ఇంప్రెషన్‌లోనే మంచి ఇంప్రెషన్ ఎలా క్రియేట్ చేయాలి అన్న విషయాన్ని ఇప్పుడు క్లియర్‌గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడైనా మంచిగా కలగాలి అనంటే, లేకపోతే ఏ వ్యక్తితోనైనా గాని మీరు మంచి బాండింగ్ బిల్డ్ చేసుకోవాలి అనంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, వాళ్ళ పేరుని గుర్తుంచుకోవాలి. ఇది చాలా చిన్న విషయం. కానీ ఇది చాలా ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తుంది. ఏ వ్యక్తి అయినా వాళ్ళ పేరుని వినడం, వాళ్ళ పేరుతో వాళ్ళని ఇంపార్టెన్స్ ఇస్తే, వాళ్ళ పేరుతో వాళ్ళని పిలిస్తే, వాళ్ళ గురించి వాళ్ళ పేరుతో వాళ్ళని పలకరిస్తే వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంది అన్నది మనం చెప్తే వాళ్ళు చాలా స్పెషల్‌గా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఆ వ్యక్తి చాలా స్పెషల్ నాకు, ఆ పర్సన్ చాలా స్పెషల్ నాకు అని అనే కన్నా వాళ్ళ నేమ్ మెన్షన్ చేస్తే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతారు. కాబట్టి ఎప్పుడైనా గాని ఫస్ట్ ఇంప్రెషన్‌లో వాళ్ళు మీకు పేరు చెప్పిన తర్వాత మీరు వాళ్ళని ఆ పేరుతోనే సంబోధిస్తే
ఆ ఇంప్రెషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటేంటి అంటే స్మైల్ చేయడం. మీరు వాళ్ళతో మాట్లాడేటప్పుడు మంచిగా నీట్‌గా ఒక స్మైల్‌తో మాట్లాడండి. ఇది చాలా పెద్ద ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తుంది. ఈ ఒక్క స్మైల్ మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మీరు ఒక పర్సనాలిటీ అన్న ఇంప్రెషన్‌ని క్రియేట్ చేస్తుంది. రాదర్ దాన్ మీరు సీరియస్‌గా ఉండడం, ఆహ్, ఏదో చాలా కోల్డ్‌గా మాట్లాడడం అలా కాకుండా, ఏదో చాలా స్ట్రిక్ట్‌గా మాట్లాడడం అలా కాకుండా, మీరు చిన్న స్మైల్ మెయింటైన్ చేస్తే అది మంచి ఇంప్రెషన్‌ని క్రియేట్ చేస్తుంది. ఇంకొకటి ఐ కాంటాక్ట్. మీరు మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఐ కాంటాక్ట్ ఇయడం, లేకపోతే అసలు ఐస్‌లోకే చూడకుండా మాట్లాడడం అలా కాకుండా, మీరు మధ్య మధ్యలో ఐ కాంటాక్ట్ ఇస్తూ, మధ్య మధ్యలో అటు ఇటు చూస్తూ ఇట్లా మాట్లాడితే మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఇంకొకటి మీరు హ్యాండ్ గెస్చర్స్ యూజ్ చేస్తూ మాట్లాడడం వల్ల కూడా ఒక మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది కలుగుతుంది. ఇంకొకటి మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా కానీ ఆథెంటిక్‌గా మాట్లాడాలి. అంటే మనము నటిస్తే ఫస్ట్ ఇంప్రెషన్‌లో ఇంప్రెస్ చేయాలి అని నటించడం, చేయడం అట్లాంటివి నటనలో లేకపోతే అబద్ధాలు చెప్పడం ఇట్లా అస్సలు చేయొద్దు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తికైనా వాళ్ళ కళ్ళలో ఒక స్కానర్ అనేది ఉంటుంది. వాళ్ళ మైండ్‌లో ఇంకో స్కానర్ ఉంటుంది. మీరు నిజం చెప్తున్నారా? మీరు నటిస్తున్నారా? అని వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర కొడుతుంది. కాబట్టి మీరు నటించకుండా సహజంగా ఉండడానికే ఎక్కువగా ట్రై చేస్తే అది మీకు లాంగ్ టర్మ్‌లో గూడా చాలా ఉపయోగపడుతుంది. ఇంకొకటేంటి అంటే చాలా మంది చేసే మిస్టేక్, మీరు ఎప్పుడైనా గాని ఎవరైనా మాట్లాడేటప్పుడు మధ్యలో అస్సలు ఇంటరప్ట్ చేసి మీరు మాట్లాడొద్దు. ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే మీరు కామ్‌గా, ఓపికతోని వాళ్ళు మాట్లాడే అన్ని మాటలు వినాలి. వాళ్ళు ఆపిన తర్వాతనే మీరు మాట్లాడాలి. మధ్యలో వాళ్ళని ఆపేసి మీరు మీ పాయింట్ ఎంత ఇంపార్టెంట్ అయినా అస్సలు చెప్పొద్దు. ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మీరు వాళ్ళ మాటలు విన్నంత సేపు వాళ్ళ బ్రెయిన్‌లో వీళ్ళు నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకనే నా మాటలు ఇంత సీరియస్‌గా వింటున్నారు అన్న ఇంపాక్ట్ కలుగుతుంది. ఇంకొకటేంటి అంటే, మీరు వాళ్ళ మాటలన్నీ విన్న తర్వాత దానికి రిలేటెడ్ ఏదైనా చెప్పినా గాని, నా మాటలన్నీ విన్న తర్వాత నాకు ఏదైతే సూట్ అవుతుందో అదే సొల్యూషన్ వీళ్ళిచ్చారు అన్న ఇంప్రెషన్ వాళ్ళకి క్రియేట్ అయ్యి, మీ మీద ఇంకా నమ్మకం అనేది వాళ్ళకి పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏ వ్యక్తి అయినా గాని మాట్లాడేటప్పుడు అస్సలు మధ్యలో ఇంటరప్ట్ అనేది చేయొద్దు. మీకు ఆ వ్యక్తి మీ మీ మీద ఆ వ్యక్తికి మంచి ఇంప్రెషన్ కలగాలి అంటే ఇది కంపల్సరీ చేయాలి. ఇంకొకటేంటి అంటే టైంకి వెళ్ళండి. ఎప్పుడైనా ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి అనంటే అన్నిటికన్నా ఫస్ట్ మీరు కనిపించకన్నా ముందు మీరు పంక్చువలో కాదో అన్నది కనిపిస్తుంది. మీరు గనక చెప్పిన టైంకి ముందే 5 నిమిషాలు ముందే ఎళ్లారు అనంటే ఇతను పంక్చువల్, ఇతను రెస్పెక్టెడ్ పర్సన్ అన్న ఇంప్రెషన్ వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి పంక్చువాలిటీ, టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి కాన్ఫిడెంట్‌గా ఉండండి మీ బాడీ లాంగ్వేజ్‌లో. అంటే నిటారుగా నిలబడడం, మీ పోస్చర్, మీ బాడీ లాంగ్వేజ్ కాన్ఫిడెంట్‌గా ఉండడం. అంటే మీరు వణికిపోతూ, మీరు నెర్వస్ అవుతూ, మీరు తడబడుతూ ఉండడం కన్నా కాన్ఫిడెన్స్ అనేది మెయింటైన్ చేయండి. ఇది మిమ్మల్ని చాలా హెల్ప్ చేస్తుంది. ఫైనల్‌గా ఒకటే చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే చాలా మందంటారు ఒక బుక్‌ని కవర్ చూసి మనము జడ్జ్ చేయొద్దు అనేసి. కానీ నిజానికి మన బ్రెయిన్ అదే చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంప్రెషన్‌లో ఎక్కువ శాతం నెగెటివ్‌గా ఇంప్రెషన్ పడకుండా చూసుకోండి. ఎందుకంటే ఒక ఫస్ట్ ఇంప్రెషన్ కలిగింది అనంటే దాన్ని మళ్ళీ మార్చడం అనంటే మీరు మళ్ళీ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీరు మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టే దాన్ని మార్చాల్సొస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్‌ని మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. మనకి జీవితంలో ఎప్పుడూ రెండో అవకాశం వస్తుంది అన్న గ్యారంటీ లేదు. కాబట్టి మొదటి అవకాశాన్నే కంప్లీట్‌గా వినియోగించుకోండి. నేను చెప్పిన ప్రాక్టికల్ సొల్యూషన్స్ అప్లై చేసి మీ జీవితంలో వచ్చే ప్రతి ఫస్ట్ ఇంప్రెషన్‌ని మంచిగా మార్చుకోండి. ఈ వీడియో గనక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. సో థట్ ఇది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. ఇలాంటి మోస్ట్ వాల్యుయబుల్ కంటెంట్ సైకాలజిస్ట్ రీసెర్చ్డ్ కంటెంట్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి టాపిక్ మీద వీడియో కావాలన్నది డెఫినిట్‌గా కామెంట్ చేయండి. నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. మీరు ఫాలో అవ్వకపోతే డెఫినిట్‌గా వెళ్లి ఫాలో అవ్వండి.